కోవర్టులే కొంపముంచారా? స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది కోవర్టులు ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అల్లాడి లావణ్య రమేష్కు స్థానికంగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ అభ్యర్థికి కాకుండా స్వతంత్ర అభ్యర్థికి మద్దతు పలికారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాట్రియాల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి కొత్త స్రవంతి రాజేందర్ 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఆమె గెలుపుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు కొంతమంది సపోర్ట్ చేసినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా సోమవారం గ్రామంలోని పెద్దమ్మ దేవాలయం వద్ద పార్టీ నాయకులు సమావేశమై సదరు వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆరోపణలు ఉన్న ఓ యువ నాయకుణ్ణి సమావేశానికి పిలిచినప్పటికీ రాలేదని గ్రామ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులకు ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. ఎవరైతే ఓటర్ చూడరో మాకు ఏ ఉంగరం గుర్తు అని చెప్పలేరు, మాకు బ్యాట్ గుర్తు అని కొంతమంది చెప్పారు, కొంతమంది మొత్తం ఏం చెప్పలేరు, ఓన్లీ వాళ్ళ వార్డు వైజ్ మాత్రమే ఇచ్చేసిపోయారు, వాళ్ళ కరపత్రాలు మాత్రమే అని చెప్పారు. మా సొంత కార్యకర్తలు అయ్యి ఉండి వార్డు మెంబర్లు నిలబడి మరి కూడా మాకు అన్యాయం చేశారు. వాళ్ళు ఈ రోజు బంపర్ మెజారిటీతో గెలవాల్సిన మనిషి 61 ఓట్లతోటి ఓడిపోయింది. ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులా లేకపోతే కాంగ్రెస్ ఎంఎస్ఎస్ఓ కాంగ్రెస్ ఎంఎస్ఎస్ఓ అభ్యర్థులు ఎంఎస్ఎస్ఓ అభ్యర్థులు ఎంఎస్ఎస్ఓ టీం తప్పుడు ప్రచారం ఎగ్జాక్ట్లీ మా సర్పంచ్ క్యాండిడేట్ గుర్తు గురించి చెప్పలేడు, ఓన్లీ వాళ్ళ టీం మాత్రమే గెలవాలని చెప్పేసి వాళ్ళ క్యాండిడేట్లను ఎవరైతే పెట్టుకురో వాళ్ళది మాత్రమే ఫోకస్ చేసి వాళ్ళని మాత్రమే తెలిసేట్టు చేశారు. మా సర్పంచ్ గుర్తు ఇప్పటివరకు చెప్పలేదు. ప్రతి వాళ్ళు మళ్ళీ వచ్చేసి వాళ్ళలో మాత్రం వాళ్ళు బంపర్ మెజారిటీతో గెలిచారు వార్డు మెంబర్లు. సర్పంచ్కి మాత్రం వాళ్ళ వార్డు నుంచి ఏం లేదు, స్పందన ఎటువంటి లేదు. కారణం ఎంఎస్ఎస్ఓ టీం, కాంగ్రెస్ ఓటమి కారణం ఎంఎస్ఎస్ఓ టీం. ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటారు. ఎక్స్చేంజ్ చేస్తాం హనుమంతన్న దగ్గర తీసుకోదామంటే అది ఆడాక తీసుకొని ఇస్తలేరు వీళ్ళు. ఎందుకంటే ఇక్కడ మా ప్రెసిడెంట్ను కూడా ఫోన్ డైరెక్ట్ అలౌ చేసుకోవడం హనుమంతన్న. ఏమన్నా కమర్ రమేష్ అనే క్యాండిడేట్ అటు నుంచి అలౌ ఉంటుంది, ఆడాక తీసుకొని ఇస్తుంది ముచ్చట. మండలం ఉన్న బాసులకు కూడా చెప్తే వాళ్ళు మా టీం కూడా ఆడకపోతలేదు, ఏమన్నా రమేష్కి చెప్పారు, మీ రమేష్ మీ ఇష్టం అని చెప్పి చెప్తారు. కమర్ రమేష్ ఎంఎస్ఎస్ కాంగ్రెస్ యూత్ కోఆర్డినేటర్ కమ్మర్ రమేష్ సారి. ఇది ఆయన మన హనుమంతనాగా తీసుకోదామని ఎన్నోసార్లు ట్రై చేస్తాం. సుప్రభాతానికి కూడా 10 days ముందు నుంచి కూడా చెప్తున్నాను నేను, అన్న ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి ఫోన్ చేస్తే కూడా మేము తర్వాత చూసుకుంటాము, నీకు ఎందుకు గెలుస్తాం పోయి అని చెప్పారు. వాళ్ళు గట్టి తీసుకుని ఉంటే ఈరోజు ఓడిపోయే వాళ్ళం కాదు మేము ఖచ్చితంగా. వాళ్ళు కార్యకర్తలే మా వాళ్ళే మాళ్ళు ఉన్నోళ్ళే చెప్పుకుంటా వార్డు నెంబర్లలో కొయ్యకుంటా వార్డు నెంబర్ గుర్తు ఒకటి చెప్పుకున్నారు, మన ఉంగరం గుర్తు చెప్పలేరు, వేరే బ్యాట్ కూడా చెప్పారు. అట్లా మనం మైనస్ అయినాం. మళ్ళీ ఎలక్షన్ కావాలని మా మైనంపల్లి గారికి కానీ తప్పులు క్షమించాలి. కమ్మర్ రమేష్ చారి, గొల్ల నరేష్, హనుమాన్లు సువర్ణ సందీప్ మన సందీప్ అంటే వార్డు నెంబర్ వార్డు నెంబర్ తప్పుడు ప్రచారం చేశారు. వాళ్ళ మన సర్పంచ్ చెప్పలేదు, అంత మైనస్ అయింది మనకు. ఎవరికి చెప్పారు? బ్యాట్ గుర్తు చెప్పారు. బ్యాట్ గుర్తు ఎవరిది? బ్యాట్ గుర్తు రాసే 6 నెంబర్ మాట్లాడండి. మాట్లాడేది ఏం లేదు, ఏదైనా రేపిస్తాం. కాంగ్రెస్ లో కోవట్లు ఉన్నారని రాసేసి వస్తలేరు, బయటకు ఏదన్నా ఒకళ్ళు చెప్పు బాబు. ఆ కోవట్లు అనేది ఓళ్ళు అనేది ఒకళ్ళు 2 రోడ్లో చెప్పేస్తే వాడు మేము